Okay, good morning students. Already previous class discussed the introduction, previous classes locus. Next question is if the distance from P to the points to the points 2, 3 and 2, -3 are in the ratio are in the ratio 2:3. Find the equation of the locus of P. ఏమంటుండే ఇక్కడ ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్, P నుంచి గల ఆ పాయింట్స్ గల డిస్టెన్స్ అనేది 2, 3 2, -3 ఆర్ ఇన్ ద రేషియో. ఏ రేషియోలో ఉన్నాయంటుండు? 2:3 రేషియో కాక ఉంటే, అంటే సపోజ్ ఇటు తీసుకున్నప్పుడు ఇది ఏ, ఇది P తీసుకొని ఇక్కడ B తీసుకుంటే 2:3 అంటే ఇక్కడ ఇటు సైడ్ 2 భాగాలు, ఇటు సైడ్ 3 భాగాలు కాక రేషియో ఉంటే, 2:3 కాక రేషియో ఉంటే అటువంటి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అటువంటి బిందుపద సమీకరణాన్ని కనుగొన్నాడు. ఫస్ట్ లెట్ Px1, y1 be any point on the locus. Already we know that. Let A is equal to ఏం తీసుకుందానా 2, 3. B is equal to ఏం తీసుకుందని 2, -3 వాడే ఇచ్చిండు. మనం రాయాల్సింది ఏంటంటే గివెన్ దట్ కండిషన్ రాసుకోవాలి. ఏమన్నాడు? ద రేషియో ఏమని ఇచ్చిండు? PA PBల రేషియో 2:3 అంటే ఏం రాస్తాం? PA PB ఈజ్ ఈక్వల్ టు 2:3 అంటే ఏంది? P నుంచి ఏకి గల అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది P తీసుకుంటే ఇటు 2 ఉంటే ఇటు 3 ఉంటుందని మీనింగ్. PA PB ఈజ్ ఈక్వల్ టు 2:3. PA by PB ఈజ్ ఈక్వల్ టు 2/3. ఈస్టు అంటే ఏంది? 2/3 రేషియో అన్నట్టు. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3 into PA ఈజ్ ఈక్వల్ టు 2 into PB. నెక్స్ట్ ఏం చేయాలన్నా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. 3 square is equal to how much? 9PA square. 2 square is equal to 4PB square. ఓకే, ఇది మనకు వచ్చింది కండిషన్. నెక్స్ట్ ఏం చేయాలి? PA నథింగ్ బట్ ఏమంటుంది? రెండింటి మధ్య డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్? √of x2 - x1 whole square plus y2 - y1 whole square. దాని ప్రకారం ఏం రాద్దామన్నా? కన్సిడర్ యాజ్ x1, y1 ఏమో x2, y2 తీసుకుందని, 2, 3 ఏం తీసుకుందని x1, y1. అప్పుడు ఏం రాయాలి? 9 into x1 - 2 whole square plus y1 - 3 whole square. x2 - x1 whole square plus y2 - y1 whole square is equal to 4 into PB అంటే ఏంది? రెండింటి మధ్య గల డిస్టెన్స్. అప్పుడు ఏం రాస్తాం? x1
minus 2 whole square x2 minus x1 whole square plus y1 minus into minus plus 3 whole square plus 3 whole square. Okay, p అంటే రెండింటి మధ్య డిస్టెన్స్, pb అంటే రెండింటి మధ్య డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏంది? దూరానికి x2 minus x1 whole square plus y2 minus y1 whole square. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఈజ్ ద క్యాన్సల్ కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాం. ఓకే, 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత నాన్న 4, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 2 జా 4x1, 4x1. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే వస్తుంది y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఏంది 9, 2ab, 2 ఇంటూ 3 6y1, 2y1 ఇంటూ 3 ఏమవుతుంది 6y1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ దిస్ ఈజ్ ఆల్సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఏ మైనస్ బి హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ఈజ్ ఈక్వల్ టు x1, b ఈజ్ ఈక్వల్ టు 2. ఏ స్క్వేర్ అంటే ఏం రాస్తాం x1 స్క్వేర్, బి స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఏం రాస్తాం 4 మైనస్ 2ab, 2 2 జా 4x1, 4x1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాం y1 స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే y1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే ఏందన్నా 9, 2ab, 2 ఇంటూ 3 హౌ మచ్ 6y1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మల్టిప్లై ద సెకండ్ డిగ్రీ టర్మ్స్. 9 ఇంటూ x1 స్క్వేర్ ఏమవుతుందన్నా విచ్ ఇంప్లాయిస్ 9x1 స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ టర్మ్ 9 ఇంటూ y1 స్క్వేర్ ఏమవుతుందన్నా 9y1 స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఏమున్నాయి 4x1 ఉంది 6y1 ఉంది. ఫస్ట్ ఏం రాయాలని చెప్పిన ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి. 9 4 జా 36x1. నెక్స్ట్ 9 6 జా 54y1, 54y1. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత 13. 9 ప్లస్ 4 అంటే ఎంత 13. 13 ఇంటూ 9 117. 13 9 జా 9 3 జా 27, 9 1 జా 9, 9 ప్లస్ 2 11, 117 ఈజ్ ఈక్వల్ టు మస్ట్ అండ్ షుడ్ బి రైట్ సైడ్. ఫస్ట్ 4 ఇంటూ x1 స్క్వేర్ 4x1 స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ టర్మ్ ఏముంది y1 స్క్వేర్, 4 ఇంటూ y1 స్క్వేర్ 4y1 స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఎక్స్లలో ఏముంది 4, 4 4 జా మచ్ 16x1, 16x1. నెక్స్ట్ y1 ఏముంది 6, 4 6 జా హౌ మచ్ 24y1, 4 6 జా 4 6 24. కాన్స్టెంట్స్ ఏమున్నాయి నాన్న 9 ప్లస్ 4 13. 13 4 జా ఎంత అవుతుందన్నా 52. ఓకే, ఆల్ టర్మ్స్ ఆర్ గోస్ టు రైట్ సైడ్. 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 ప్లస్ 117. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే పాజిటివ్ ఏమవుతుందన్నా నెగిటివ్ మైనస్ 4y1 స్క్వేర్. నెగిటివ్ ఉన్నది ఏమవుతుందన్నా పాజిటివ్. నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ 24y1 ప్లస్ ఇతలకు వస్తే మైనస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ టర్మ్స్ ఈక్వల్ డిగ్రీ ఉన్నట్టు ఏం చేయాలి యాడ్ అయితే యాడ్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఈక్వల్ డిగ్రీ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ 9x1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్. 9 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్
5x1 square, 9y1 square, 4y1 square. 9 minus 4 how much? 5y1 square. Next, minus 36 plus 16, how much? Minus 20 x1, minus 20 x1. Minus 54, minus 24 how much? Minus 78 y1. Minus 54, minus 24, minus 78 y1. Next, constants. Plus 117 minus 52 plus 5. 65 is equal to 0. Hence the locus of the equation is 5x square plus 5y square minus 20x minus 78y plus 65 is equal to 0. This is the your question. Write it and practice. Write down and practice. Okay, next. Next question. A 1 comma 2, B 2 comma minus 3, and C minus 2 comma 3. Minus 2 comma 3 are 3 points. Are 3 points. A point P, a point P moves such that PA square plus PB square is equal to 2PC square. PA square plus PB square is equal to 2PC square. Show that the equation to the locus of P is 7x minus 7y plus 4 is equal to 0. Very important problem. చూడండి ఇక్కడ A 1 comma 2, B 2 comma minus 3, and C minus 2 comma 3 are 3 points. ఏమని ఇచ్చింది ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఏ పాయింట్ మూవ్స్ సచ్ దట్ వాడే ఇచ్చిండు. కండిషన్గా మనం కష్టపడకుండా మీరు ఏం కష్టపడతారులే అని వాడే ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? PA square plus PB square is equal to 2PC square అని ఇచ్చిండు. షో దట్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ P ఏమని చూపెట్టమంటుండు? ఆన్సర్ కూడా ఆడే ఇచ్చిండు, కండిషన్ కూడా ఆడే ఇచ్చిండు. 7x minus 7y plus 4 is equal to 0 అని ఇచ్చిండు. ఫస్ట్ గివెన్ A 1 comma 2, B 2 comma minus 3, and C minus 2 comma 3 అనే పాయింట్స్ ఇచ్చిండు. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు? గివెన్ దట్
PA square. Let P x1 comma y1 be any point on the locus given that PA square plus PB square is equal to 2PC square అని ఇచ్చింది కండిషన్. PA square plus PB square అంటే ఏంది? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ప్లస్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ PC మధ్య డిస్టెన్స్ అనేది ఇచ్చింది. PA స్క్వేర్ అంటే ఏం రాస్తాం ఇక్కడ? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే వస్తుంది x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ నెక్స్ట్ PB స్క్వేర్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఫార్ములా ప్రకారం ఏంటిది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తుందన్నా? x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందన్నా? y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ PC స్క్వేర్ అంటే ఏంది? రెండింటి మధ్య డిస్టెన్స్ x1 మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద a మైనస్ b హోల్ స్క్వేర్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab x1 స్క్వేర్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. 2 ఇంటూ 1 హౌ మచ్? 2x1. దిస్ ఈజ్ ద a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే y1 స్క్వేర్, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2ab 2 2 జా 4y1 ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 2 జా 4x1 4x1. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే అవుతుందన్నా? a స్క్వేర్ అంటే వస్తుంది ఇక్కడ y1 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab 2 3 జా 6y1 6y1 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 2 2 జా 4x1. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్. a స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి? y1 స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి? t స్క్వేర్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 2ab 2 3 జా 6y1 6y1. ఫస్ట్ సేమ్ డిగ్రీస్ ఈజ్ ద యాడింగ్. x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ హౌ మచ్? 2x1 స్క్వేర్. y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హౌ మచ్? 2y1 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2x1 మైనస్ 4x1 మైనస్ 6x1 మైనస్ 2x1 మైనస్ 4x1 మైనస్ 6x1 మైనస్ 4y1 ప్లస్ 6y1 మైనస్ 4y1 ప్లస్ 6y1 హౌ మచ్? ప్లస్ 2y1. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 1 ప్లస్ 4 5 5 ప్లస్ 4 9 9 ప్లస్ 9 18 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్ 2 ఇంటూ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ 2 4 జా 8x1. నెక్స్ట్ 2 6 జా 12y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయి 4 9 4 ప్లస్ 9 13 13 2 జా 26. ఓకే, ఫస్ట్ మల్టిప్లై ద సెకండ్ డిగ్రీ టర్మ్స్ 2 ఇంటూ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్ 2 ఇంటూ y1 స్క్వేర్ 2 ఇంటూ y1 స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ 2 4 జా 8x1 2 6 జా 12y1. కాన్స్టెంట్లు ఏమున్నాయి? స్థిరాంకాలు 4 9 రెండింటికి కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి 4 ప్లస్ 9 13 అవుతుంది కాబట్టి 13 2 జా 16. సేమ్ టర్మ్స్ ఉంటే ఏం చెప్పిన ఈజ్ ఈక్వల్ టు అవతల ఇవతలు ఉన్నప్పుడు క్యాన్సల్. 2x1 స్క్వేర్ 2x1 స్క్వేర్ క్యాన్సల్. 2y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ ఈజ్ ద క్యాన్సల్. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి నాన్న?
minus 6x1 plus 2y1 plus 18 is equal to నెక్స్ట్ అవతల సైడ్ ఏమున్నాయి 8x1 minus 12y1 plus 26. Left side always, left side is the negative sign, goes to right side positive, goes to right side positive. అప్పుడు ఏమవుతుంది -6 అవతల పోతే ఏమవుతుంది +6x1 +6x1 +8x1 ఏమవుతుంది 14x1 +2y1 అవతల పోతే ఏమవుతుందన్నా -2y1 -12y1 -2y1 ఏమవుతుంది -14y1 +18 అవతల పోతే -18 +26 -18 ఏమవుతుంది +8 ఈజ్ ఈక్వల్ టు 0. అండర్స్టాండ్ -6 అవతలి పోతే +6 అవుతుంది. 8 + 6 ఏమవుతుంది 14x1 ఎందుకంటే సేమ్ టర్మ్స్ కాబట్టి. +2y1 అవతలి పోతే -2y1 -12 -2 -14y1. నెక్స్ట్ ఏమవుతుంది కాన్స్టెంట్ +18 అవతలి పోతే -18. 26 -18 ఏమవుతుంది 8. 26 -18 ఏమవుతుంది 8. ఇప్పుడు ఇందులో ఏం కామన్ వస్తుందన్నా 2 ఈజ్ ద కామన్. 2 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది 7x1 -7y1 +4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 7 = 14, 2 7 = 14, 2 4 = 8. అవతల సైడ్ పోతే 2 ఏమవుతుంది 0. 7x1 -7y1 +4 ఈజ్ ఈక్వల్ టు 0. hence the locus of the equation is 7x -7y +4 is equal to 0. This is the very very important problem. ఓకే ఏం లేదు ఇక్కడ a 1, 2 b 2, -3 అండ్ c -2, 3 అని ఇచ్చి వాడే కండిషన్ కూడా వాడే ఇచ్చిండు pa² + pb² ఈజ్ ఈక్వల్ టు 2p² అని ఇచ్చి కండిషన్ ఇచ్చిండు. షో దట్ దాన్ని ఇచ్చిండు ఆన్సర్. ఆ రెండింటిని కన్సిడర్ చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే.